హలో అందరికీ ఈజీ అండ్ హెల్తీ బ్రేక్ఫాస్ట్ చూసేద్దామా. ఇది మన వెయిట్ కంట్రోల్కి చాలా యూజ్ అవుతుంది. హెయిర్ గ్రోత్ కానీ స్కిన్ షైనింగ్ కానీ ఇలా చాలా వాటికి యూజ్ అవుతుంది. యాక్చువల్గా ఇవన్నీ నట్స్ దొరుకుతాయి మనకి బయట. బాదం, గుమ్మడి గింజలు, అవిసె గింజలు, పొద్దుతిరుగుడు ఇత్తనాలు సన్ఫ్లవర్ సీడ్స్ అండ్ ఇవి ఉంటాయి కదా చియా సీడ్స్, ఇంకా ఓట్స్. ఇవన్నీ నట్స్ అన్నీ ఒక టూ స్పూన్స్ తీసుకోండి. ఓన్లీ ఓట్స్ మాత్రం 6 స్పూన్స్ 7 స్పూన్స్ తీసుకోండి. పాలు మాత్రం 1/2 లీటర్ తీసుకోండి. ఇవన్నీ ఒక బాక్స్లో వేసేసి బాగా పాలు వేడి ఉన్నప్పుడే మనం అన్నీ దాంట్లో మిక్స్ చేసుకోవాలన్నమాట. దెన్ స్పూన్తో ఒకసారి బాగా కలుపుకోండి. ఎందుకంటే ఆ చియా సీడ్స్ అనేవి గట్టిగా ఒక దగ్గరే ఉండిపోతాయి. అందుకని అలా అవ్వకుండా నీట్గా బీట్ చేసుకోవాలన్నమాట. ఆ వేడంతా పోయి రూమ్ టెంపరేచర్కి వచ్చేంత వరకు బయట పెట్టుకొని దెన్ రూమ్ టెంపరేచర్కి వచ్చినాక ఇప్పుడు మనం ఓవర్ నైట్ అంతా ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. దెన్ మార్నింగ్కి ఇవి దానిమ్మ గింజలు ఇంకా అరటిపళ్ళు ఇవి 2 దగ్గర పెట్టుకొని ఇప్పుడు మనం ఫ్రిడ్జ్లో నుంచి మార్నింగ్కి తీసి చూస్తే చూడండి ఎంత బాగా అబ్జర్వ్ చేసుకున్నాయో. మిల్క్ అంతా అసలు మనం తింటుంటే హార్డ్గా అనిపించవు. అవి చాలా పంటి కింద నలిగిపోతాయి, అస్సలు హార్డే ఉండవు అనమాట. దెన్ ఇప్పుడు మనము దానిమ్మ గింజలు ఇంకా ఇది అరటిపండు 2 బాగా ఫోక్ స్పూన్తో హోల్స్ పెట్టుకొని జస్ట్ ఇలా అంటే స్మాష్ అయిపోతుంది అనమాట అరటిపండు. సో ఇలా ఈ కన్సిస్టెన్సీ వచ్చినాక ఈ కన్సిస్టెన్సీలో మనము ఈ 2 మిక్స్ చేసుకొని దెన్ తర్వాత మనము ఈ ఓట్స్ ఏదైతే ఉందో ఓట్స్ నట్స్ది ఈ సీడ్స్ అన్నీ తీసుకొని మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. నీట్గా మిక్స్ చేసుకున్నాక ఆ తర్వాత మనము రెడీ టు ఈట్ అనమాట. ఇది నా ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్. ఇప్పుడు ఫస్ట్ రోజు కొంచెం బలవంతంగా తిన్నా, సెకండ్ రోజు ఓకే తినేసాను. ఇంకా థర్డ్ డే నుంచి ఇది నా ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్ అయిపోయిందనమాట. ఐ థింక్ మీకు కూడా ఇది ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్ అవుతుంది అనుకుంటున్నా. చాలా ఈజీ. అసలు పాలు కాగడం ఒక్కటే, ఇంక మిగతా అన్నీ నార్మల్గానే. మనం ఏం చేసింది లేదు, ఏం వండింది లేదు. ఎంత న్యాచురల్గా ఉంది తెలుసా ఫుడ్. అసలు ఇది నేను తీసుకెళ్ళాను అనమాట మా ఫ్రెండ్స్కి ఆఫీస్లో. నేను తినేటప్పుడు వాళ్ళకి కూడా షేర్ చేశాను అనమాట. సాయి ఇంకా తనుష వాళ్ళందరూ చాలా బాగుంది అక్క, రెసిపీ పెట్టు, మేము కూడా ట్రై చేస్తాం, మాకు కూడా ఇంకా హెల్త్ కూడా చాలా మంచిది కదా, బెనిఫిట్స్ చాలా ఎక్కువ ఉన్నాయి అన్నారు. సో అందుకనే ఇది ఇట్లా వాళ్ళతో పాటు మీరు కూడా చూస్తారు కదా, సో మీరు కూడా చూసుకొని హెల్దీ బ్రేక్ఫాస్ట్ తిని హెల్దీగా ఉంటారని చెప్పి అందుకోసమే ఇది. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ సో మచ్.